పోలవరం నల్లమల సాగర్ అజెండాలో పెట్టొద్దని సీడబ్ల్యూసీకి తేల్చి చెప్పింది తెలంగాణ. ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేది లేదని నిన్నటి సీడబ్ల్యూసీ కమిటీ మీటింగ్లో స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ తేల్చేదాకా నీటి వాటాల్లో సగం ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది తెలంగాణ. మరోవైపు పోలవరం నల్లమల సాగర్ ప్రతిపాదనలేవీ రాలేదని ప్రకటించింది సీడబ్ల్యూసీ. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు చేపట్టేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. భవిష్యత్తులోనూ అజెండాలో అంశాన్ని చేర్చరాదని, ఒకవేళ అంశాన్ని అజెండాలో పెడితే చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. రెండు రాష్ట్రాల సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ టాపిక్ తేవడంతో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఫైర్ అయ్యారు. ఆ ప్రాజెక్టే అక్రమమని, లేని వరద జలాలపై ప్రాజెక్ట్ కట్టి బేసిన్ అవుట్ సైడ్కి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. దీనిపై చర్చలు అనవసరమని ఏపీకి తేల్చి చెప్పారు. అయితే తమకు పోలవరం బనకచెర్ల పీఎఫ్ఆర్ మాత్రమే వచ్చిందని, నల్లమల సాగర్ పీఎఫ్ఆర్ రాలేదని సీడబ్ల్యూసీ చెప్పినట్లు తెలిసింది. పోలవరం బనకచెర్ల పీఎఫ్ఆర్ కేవలం పరిశీలనలోనే ఉందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పినట్లు సమాచారం. ఏపీ పోలవరం నల్లమల సాగర్ కడుతుందని సెక్రటరీ రాహుల్ బొజ్జా సీడబ్ల్యూసీకి చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ వాదనలకు మధ్యలో కల్పించుకున్న ఏపీ అవి రెండు వేర్వేరు ప్రాజెక్టులని తెలిపింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ అని, రెండో ఫేజ్లో పోలవరం నల్లమల సాగర్ను చేపడతామని చెప్పినట్లు తెలిసింది. దానికి సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను త్వరలోనే సమర్పిస్తామని వెల్లడించినట్లు సమాచారం. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టమేంటని ఏపీ వితండ వాదనకు దిగినట్లు తెలిసింది. అయితే కృష్ణాలోనూ వరద జలాలున్నాయని, ఆ నీళ్లన్నింటినీ తాము కూడా వాడేసుకుంటామని బొజ్జా గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. అసలు గోదావరిలో వరద జలాలు ఎక్కడున్నాయని ప్రశ్నించినట్లు తెలిసింది. G1, G2, G3, G5 బేసిన్లలో మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు వరద జలాలు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీసినట్లు సమాచారం. పోలవరం బనకచెర్ల, పోలవరం నల్లమల సాగర్ పీఎఫ్ఆర్ను పరిశీలనలోకి తీసుకోవద్దని తేల్చి చెప్పారని తెలిసింది. ప్రస్తుత మీటింగ్ కేవలం ఎజెండా తయారు చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని, ఇప్పుడు ఎలాంటి చర్చలు చేయొద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎజెండా ఐటమ్స్ ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలకు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ వారం టైం ఇచ్చారు. ఈ వారంలో రెండు రాష్ట్రాలు తమ తమ ఎజెండాలు మార్చుకోవాలని, దానిపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. వాటి ఆధారంగా ఒక ఎజెండాను తయారు చేస్తామని, దానికి అనుగుణంగా చర్చలు చేద్దామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను పక్కాగా తేల్చాల్సిందేనని తెలంగాణ అధికారులు కేంద్రానికి తేల్చి చెప్పారు. ట్రైబ్యునల్ తీర్పు వచ్చేదాకా బచావత్ కేటాయింపుల్లో సగం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనన్నారు. అది ఈ ఏడాది నుంచి అమలు కావాలని స్పష్టం చేశారు. కృష్ణా డెఫిసిట్ బేసిన్ అని, అక్రమ నీటి మళ్లింపులను ఆపాలని కోరారు. అంతేకాకుండా విభజన తర్వాత ఏపీ పలు ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. వాటికి కనీసం డీపీఆర్లు కూడా లేవని, వాటిపైన చర్చించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడడానికి ముందే స్టార్ట్ చేసిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, పాలమూరు వంటి ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు. అయితే బచావత్ అవార్డు విషయంలో ఏపీ కొర్రీలు పెట్టినట్లు తెలిసింది. అందుకు మన అధికారులు కూడా అంతే ధీటుగా బదులిచ్చినట్లు తెలిసింది. కాళేశ్వరం, సీతమ్మ సాగర్ వంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పుడు లేని వివాదం ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ విషయంలోనే ఎందుకని ఏపీ అధికారులు లేవనెత్తినట్లు సమాచారం. కాగా సమావేశానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టని ఏపీ తమ ఆలోచనలను పీపీటీ రూపంలో కేంద్రానికి విన్నవించింది. ఇటు రెండు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, నీటి కేటాయింపులు, 12 ఏండ్లలో రెండు రాష్ట్రాల వినియోగాలపై సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డులు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది.